డిఎల్ మోడీ గారు చర్చికి వెళ్ళారంట. ఏడోయ్, డిఎల్ మోడీ గారు చర్చికి వెళ్ళేప్పటికీ పాటలు పాడుతున్నారు. వెళ్ళి వెనకాల బల మీద కూర్చున్నాడంట. అలా కంగారు పడుతుంటే పర్లేదులే అని కూర్చున్నాడు. కూర్చుని 5 నిమిషాలకి పక్కోడు ఎడుతున్నాడంట. ఆ పక్కోడు ఎడుతున్నాడంట. మీరు నమ్మండి, ఇటు పక్కోడు అటు పక్కోడు చర్చిలో ఉన్న 150-200 మంది అందరూ ఎడుతున్నారంట. ఆ ఏడుపు 45 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఏడిచారంట. ఏడుపు ఏడుపు ఎక్కి బట్టి ఏడుపుతుండే ఆ పాస్టర్ గారు, నిశ్శబ్దం ఉండాలి, మౌనంగా ఉండాలి, దైవజనులు మన మధ్యలోకి వచ్చారు అని చెప్పి ఎప్పుడు పట్టిన గుండెలు బాతుకొని తెగాడు చేస్తాడు. సైలెన్స్. ఇలా ఏడిచి 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 ఇప్పుడు గంటకు అయ్యారు. ఖాళీ అయ్యాక ఇప్పుడు దైవజనులు డిఎల్ మోడీ గారు వేది మీదకి వచ్చి వాక్య పరిచర్యలను ఆహ్వానిస్తున్నాం. మరి అనుకున్న సమయానికి ఏలోపోయాం, మన్నించాలని కోరుకుంటున్నాం అయ్యగారిని అని పిలిచారట. ఆయన వేదిక మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని ఇప్పుడు వాక్యం చెప్తే ఏం జరగాలో అదంతా ఆల్రెడీ జరిగింది కనుక వాక్యం అక్కదని ప్రార్థన చేసి వెళ్ళిపోడంట. అది సార్ సేవ అంటే. సేవ పని జరగాలి. మనం గంట సేపు చెప్పామా, మనం 15 పాటలు పాడేసామా, పాయింట్లు రాసుకొచ్చిందల్లా చదివేసామా, పని జరగాలి అక్కడ. నువ్వు ఒక మందిరానికి వెళ్తే ప్రసంగించక ముందే కార్యం జరిగిపోతే, నువ్వు అడుగు పెట్టగానే కార్యం జరిగిపోతే ఎలా ఉంటుంది సార్? నేను సేవకు వచ్చిన కొత్తలో ఎజకియా ఫ్రాన్సిస్ గారి పుస్తకం చదివాను, ప్రార్థనే చేయమని. చిన్న పుస్తకం, కొత్త. మేము నూతులో కప్పలు కాక చిన్న గ్రామంలో పెరిగాం. వేరొక సభలకు కానీ వేరొక కూటాలకు వెళ్ళలేదు, వేరే పుస్తకాలు చదవలేదు. అమ్మగారు నాన్నగారు వాక్యం తప్ప ప్రపంచంలో ప్రసంగాలు మనకు తెలదాం. కొత్తగా పుస్తకం ప్రార్థనే చేయమని పుస్తకం ఇచ్చారు నాకు. ఇంత పుస్తకం. అందులో 8వ తరగతి చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతున్నారని, జరుగుద్దా లేదో చూద్దామని, ఆయన చిన్నప్పటి నుంచి చెడిపోయి ఆగిపోయి ఉన్న వాచి ఇంట్లో ఒకటి ఉంటే గోడ గడియారం, ప్రార్థన చేయాలి పట్టుకుని దాన్ని పట్టుకొని ఏస్తున్నాములు అంటే తిరిగేస్తుందంట. అది చదివి నాకు పిచ్చెక్కేసింది. అమ్మ నాయన, ఇలా కూడా చెయ్యొచ్చా? 94-95 కొత్త సేవకు వచ్చి నేను ఊరి ఇది భలే ఉందని. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఆగిపోయే గోడకున్నటువంటి గడియారం దగ్గర వెళ్ళి దాన్ని పట్టుకుంటే తిరిగేస్తుందంట. అది ఆ తగిలించేత అందరూ ఆశ్చర్యపోతుంది. తిరుగుతుంది అంటది. మనోడు మాత్రం మురిచిపోయి స్తోత్రం అనుకుంటే తిరుగుతున్నాడు. మనం అడుగు పెడితేనే, మనం ముట్టుకుంటే నిధులు జరగాలి అన్నది ఫీల్ పెరిగిపోయింది. ఆ ఊరిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. ఆయన భార్య గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు. ఆయన కీబోర్డ్ వాయిస్తే నాకు సేవలో సహకారం ఉండేవాడు. SA-21 ఉండేది ఆయన దగ్గర, కిచకిచలాడిపోతుండేది. ఇక ఆయన ఆ SA-21 నేను ఊళ్ళో డోలకేసుకొని ఊరు చేత కొడిసేవాళ్ళం, ఎక్కడ పెడితే అక్కడ. దేవునికి స్తోత్రం. ఇక మంచి బాగుండేది. అయితే ఆయనకు భయంకరమైన జ్వరం వచ్చిందని కౌరు పంపారు. ఫోన్లు ఏమో లేవు కదండి. డాక్టర్ గారికి జ్వరం వచ్చిందంటండి. డాక్టర్ గారికి జ్వరం వస్తే ఇంకా దేవునికి స్తోత్రం. నన్ను ఎక్కైతే వెళ్ళాను నేను. బాగా అప్పుడు 3 days ఫాస్టింగ్లో ఉన్నాను. ఎస్కే ఫ్రాన్స్ గారి పుస్తకం చదివి ఉన్నాను. ముట్టుకుంటే అది ఇక దాని మీదే ఉంది నా ప్రార్థన అంతా. తెగేడు చేసి ప్రార్థన చేసేసాను. అప్పుడు ఏమనుకున్నానంటే, ప్రభా నేను వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయకూడదు, వెళ్ళి అక్కడ కూర్చుంటే జ్వరం తగ్గిపోవాలి, నేను చేయను, నువ్వేం చేస్తానో తెలియదు అని బాగా ప్రార్థన చేసుకొని నేను వాళ్ళకి ప్రార్థన చేయను, కాసేపు కూర్చొని వచ్చేస్తాను, జ్వరం తగ్గిపోవాలంతే. ఇక చిన్నపిల్లవాడు ప్రార్థన అంతే, ఇంకా అనుభవం జ్ఞానం ఏమి లేదే. తెగేడు చేసి ఇంటికాడ ఫ్రెష్గా స్నానం చేసి వెళ్ళిపోయాడు. కూర్చున్నాను. అమ్మా అయ్యాను మూలుగుతున్నాడు. నేను వచ్చిన కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆ నర్సు గారు చూస్తున్నారు. నేను ప్రార్థన చేయకుండా అయ్యో అలాగండి అన్నాల నుంచి పోలేదు అయ్యో అని అలాగ మాట్లాడి ఏదో చిన్న ఇప్పుడే వస్తానండి చిన్న అన్న బయటకు వచ్చేసి సైకిల్ వేసుకుని ఇంటికి వచ్చేసా. అప్పుడు అయ్యో భాస్కర్లు ఏమలేదు, దొంగోడు పారిపోయినట్టు పారిపోయి వచ్చేసా. వచ్చి ఇంట్లో కూర్చున్నా. నేను ప్రార్థన చేయకుండా వచ్చేసాను. నా ప్రాజెక్ట్ మీరు నమ్మండి, 1 గంటలో అదేంటండి బాబు ఆయన ప్రార్థన కూడా చేయలేదు, మొత్తం చెమటలు పట్టేసి మనిషి లేచి కూర్చున్నాడా అని కౌరు పంపితే అప్పుడు సైకిల్ వేసుకెళ్ళా. సార్ తగ్గిపోయిందంటే, అదేంటి సార్ మీరు అలా వెళ్ళిపోయి చెమటలు అట్టేసింది బాబు, కానీ తేలికొంది నాకు అన్నాడు. అప్పుడు మోకరించి కన్నీరికి ప్రార్థన చేశా. అయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆశ తీర్చే దేవుడు అయ్యా. కొత్త జీవితాన్ని చిన్న ఎలాంటివి పెట్టుకొని అవి జరిగిపోతే ఆనందపడిపోయి అల్లెల్లోయ్యా ఇంకొకసారి రేపు ఇంకో ట్రై చేయటం, ఇదే పని చేసే పని ఏముంది, ఇంకా ఫుల్ టైం కదా. దేవునికి స్తోత్రం. నేనేం పార్ట్ టైం అని కాదు, Day 1 నుంచి ఫుల్ టైం ఉండే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలాంటివే ఏదో చిన్న ట్రై చేయటం,
అది ఆన్సర్ వచ్చేస్తే ఆనందపడిపోవటం, రేపొద్దున ఇంకో ట్రై చేయటం. ఇదే నా జీవితంలో పెట్టిన మొట్టమొదటి మీటింగ్ ఖర్చు 480 రూపాయలు. 2 రాత్రులు సభలు పెడితే ఖర్చు 480. 94 సెప్టెంబర్ 5, 6 ఏసు రక్తవేద్యం. ఆ 480 కూడా ముందే లెక్కలేసేసాను. ఉల్లిపాయకి ఎంత, కారంకి ఎంత, నూనెకి ఎంత అన్నీ రాసేసి ఆ కాగితం పట్టుకొని 2 రోజులు ప్రార్థన చేశాను. ప్రభు నాకు 480 కావాలి. 479 రూపాయలు ఇచ్చినా నాకు కుదరదు. 481 రూపాయలు నాకు అవసరం లేదు. 480 కావాలి, 480 కావాలి. తెగాడు చేశాను. 5 రూపాయలు వస్తే గొప్పండి సంద ఆదివారం. 480 ఎక్కడ వస్తుంది? మామూలు ఏడుపు కాదండి. 480 కావాలంటే నాకు అది 4,80,000కి సమానం. ఇప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు. కూటలు మొదలైపోయిన 10 రూపాయలు ఎత్తలేదు. 2వ రోజు మొదలెట్టి స్తోత్రం. ఆడు 10, ఈడు 5. మీరు నమ్ముతారా? 600 వచ్చినాయి. అడిగింది ఎంత? 120 ఎక్స్ట్రా ఉంది కదా. ఈ వచ్చిన దైవజనుల్ని, పనిచేసిన పిల్లగాల్ని పోగేసి 2 కోళ్ళు కొనేసి ఈ 3 రోజులు నడివని తిన్నాడు కట్టలేదు. 2 కోళ్ళు కొనేసి మమ్మీకి అప్పగించే శుభ్రంగా వండించేసి మస్తుకిలు అందరికి భోజనం పెట్టి పంపించేసాను. దేవుని స్తోత్రం.